వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. నేను ఈరోజు మీ ముందుకి గోదావరి జిల్లాలో బాగా ఫేమస్ అయిన కొర్రమీను చేపల ఇగురుతో వచ్చేసానండి. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బబ్బా, నిజంగా నాలుక భరతనాట్యం చేస్తుందండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఫిష్. ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ముందుగా మనం చేపల్ని బాగా కడిగి పెట్టుకోవాలండి. ఉప్పు పసుపుతో నీట్గా పచ్చివాసన లేకుండా బాగా కడిగి పెట్టుకోవాలి. చూసారా ఎంత నీట్గా ఉన్నాయో చేపలు. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. అలాగే దీనికి కావాల్సిన మసాలా దినుసులు దాల్చిన చెక్క, లవంగాలు, కొబ్బరికాయ ముక్కలు, అలాగే యాలక్కాయలండి. ముందుగా ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టుకోవాలండి. దాక కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. అలాగే దీనికి ముందుగా మనం ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. సో ఇప్పుడైతే దాకలో కొంచెం ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది. ఇందాక చూపించినట్టు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలండి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. దీనికి ఉల్లిపాయలు సన్నగా తరిగితేనే చాలా బాగుంటాయండి. లావుగా కోస్తే అంత టేస్ట్ రాదు. సన్నగా తరుముకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు బాగా వేపాలండి. తర్వాత కొంచెం పసుపు వేసి ఇంకొంచెం సేపు వేపనివ్వాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరితే చాలా బాగుంటుంది. ఒక 2-3 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుందండి చేపలకి. అలాగే కొంచెం ఉప్పు అండి, కల్లుప్పు అయితే వేసుకున్నాము. రుచికి తగినట్టు కారం కూడా వేసుకోవాలండి. ఒక 2-3 చెంచాలు కారం, అలాగే ఒక చెంచా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలపాలండి. ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఇవి మనం కలుపుతూ ఉండాలి. ఇందాక చూపించినట్టు నీట్గా కడిగి పెట్టుకున్న చేపలను అయితే ఒక్కొక్కటి నెమ్మదిగా వేస్తూ ఉండాలి. జాగ్రత్తగా వేయాలండి, ఎందుకంటే చేపలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి మనం నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి. చూసారా ఎంత నీట్గా పరిచాము. సో ఇలా వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టాలండి. మూత పెట్టి మగ్గించాలి. ఇందాక చూపించినట్టు మసాలా అన్నీ నూరామండి. కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాము. సో ఆ పేస్ట్ అయితే ఇప్పుడు వేసాము. సో లవంగాలు, యాలక్కాయలు, కొబ్బరికాయ, దాల్చిన చెక్క అండి ఆ మసాలా పేస్ట్ చూపించింది. సో అలాగే కొంచెం వాటర్ కూడా వేసి మనం క్లాత్తో కలుపుతాలండి. ఎందుకంటే గరిటతో కలిపితే చేప ముక్కలు విరిగిపోతాయి, చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఇందులో చూపించినట్టుగా మనం కలపాలి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అలా ఫ్లిప్ చేసుకోవాలండి. మసాలా పేస్ట్ అంతా అంటేటట్టు చేప ముక్కకి ఇంకొకటి నెమ్మదిగా గరిటతో అనాలండి. గరిటతో అయితే కూరని కలపకూడదు, క్లాత్తోనే అనాలి. సో చూసారా బాగా ఉడుకుతుంది. అలా ఒక క్లాత్తో అలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ చూడాలి. అలాగే మీకు ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చూసుకోండి. మాకైతే కొంచెం కారం తక్కువైంది, సో కొంచెం కారం వేసుకున్నామండి. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలండి. చూసారా ఈ విధంగా కలిపాము. ఇప్పుడు కొంచెం మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. చూసారా ఎంత బాగా ఉడికిందో చేప. ఇది మా అత్తగారి సిగ్నేచర్ డిష్ అండి. చాలా బాగుంటుంది. మా గోదావరిలో చేపలకి పెట్టింది పేరు. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో చేపల కూర. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఉడికిపోయింది చేపల కూర అయితే. ఈ ఇగురు చాలా బాగుంటుందండి. మాకైతే చేపల కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో. నేనైతే ఒక ప్లేట్లో కొంచెం వేడివేడి అన్నం తీసుకొని ఈ కర్రీ వేసుకొని కలుపుకొని తిన్నానండి. అద్భుతంగా ఉందండి, మాటల్లో వర్ణించలేము, అంత టేస్టీగా ఉంది.
ఆ చేప ముక్కని ఆ అన్నంలో కలుపుకొని తింటే ఇగురుతో పాటు అబ్బబ్బబ్బా సూపర్ అంటే సూపర్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.